ఏదే తల్లి పొద్దుకి చెప్పే పరిగెట్టులో గోళీ వేసుకోలేదా నేను బిడ్డ? అయ్యా మర్చిపోయిన బాపు. నువ్వు మంచిదానివేనే, ఈ గోళీలు మర్చిపోతావా బిడ్డ? నువ్వే రాత్రికి ఇంత నిద్ర పట్టకుండా తెల్లని దాకా ఆగమాగం చేసి బయకడు కురికినావు. నేను లేసుడుతోనే మర్చిపోయినా. గోళీలు మంచిగా వేసుకోవాలి తల్లి. మంచిగా గోళీలు సమయానికి వేసుకోవాలి బిడ్డ. వేసుకుంటేనే పానం మంచిగా ఉంటుంది. నువ్వే రాత్రి గాలి దూరం వస్తుందని ఆగమం పోతే నేను మీరు వచ్చేదాకా చూసుకుంటుండి సప్పుడెక్క వండుకుని ఇక తెల్లారేదాకా నాకు నిద్ర లేవలే. అమ్మేం చెప్తాను లేవాలే. ఎందుకు ఇప్పుడు ఎటు? రాత్రి నింపిన వడ్లేవా బిడ్డ? పోయి జల్ది పోయి పట్టించుకొస్తాం. ఇంకా మామని ఎట్లా బండి అడిగినా ఎల్ల పొద్దుగాల పోతే ఎల్ల పొద్దుగాల పడతారు. లేకుంటే ఆడ సీరియల్ బాగా అంటే రాత్రి 10-11 అయితే పోయినసరికి ఇట్లే అమ్మ లేట్ చేస్తే పోయిన 10 అయింది అడిగి పోయేసరికి అంతే. రాత్రి 11 దాకా ఆన్యం ఉండి పట్టించుకుంటాం. వాళ్ళు వచ్చింది బిడ్డ. ఎల్ల పొద్దుగాల పోతే ఎల్ల పొద్దుగాల వస్తాం. నువ్వు ఒక్కదాన్ని నిడిచిపెట్టుకోడు కదా అని మళ్ళీ. బాపు నేను కూడా అత్తపాయే ఒక్కదాన్ని ఇంటికాడ ఉండి ఏం చేయాలి చెప్పు? ఏడికి గిరినికి వస్తావా? కాదు వడ్ల కాడికి వస్తా. ఏమంతి బిడ్డ అమ్మ నేను వేసుకుంటుంది. పాపం అమ్మ రాత్రి ఒక్కది గోస పడ్డది. అట్లా మీరు సరం పడితే నేను ఆసరైతపా. అది బిడ్డ నీ పానం మంచిగా లేదు. ఇప్పుడు నేను ఆడ ఏం చెప్తే చెప్పు బాపు. చిన్నగా బత్తలు అటు ఇటు జరుపుడే కదా. నువ్వు ఒక్కనివేనే అమ్మ ఒక్కతేనే. ఇద్దరు ఎటన్నా ఇద్దరు చెప్పుర్రి. నేను ఇంటికాడ ఉండి చేసేది ఏముందే? మరి పక్కన నాగి పట్టుకో, నాగి కూడా ఇంకోటి పట్టుకో. ఏందయ్యా ఒకటే వరుడా? ఇంకా పొల్ల రాత్రి తినబుద్ధి కాలేదు. ఇంత పప్పు వేసిన కందిపప్పు. అమ్మ నేను కూడా అత్తపాయే. అద్దే బిడ్డ ఎండకు నువ్వు గోళీలకు పడది, పానం గిరిన తిరుగుతుంది. అద్దు. అరే మందులు ఇప్పుడు ఏమన్నా వేసుకొని నేను ఇంట్లోనే కూర్చుంటేనే మంచిగా వాదే. నేండపోతే నీ ఆడమన్నా పెద్ద మొదల కట్టని చెప్తాను. అట్టిగా చిన్న చిన్న బత్తాలు ఎదుగుతాపా. చెప్పు తినవా బిడ్డ? నువ్వు నీ అయ్యా ఒక్కటే అసలు వినరు నా మాట. బాబు ఒక్కడే నువ్వు ఒక్కదానివే ఆడి ఏమని చేస్తారే. అట్లా నేను చిన్న ఆసరైతే మీరు సడన్ పడతా అంటే అప్పుడప్పుడు అట్లా లేవడతా బా బత్తాలు చేయకుంటేమే అద్దు. వర్రకే అమ్మా నేను అంతా అని చెప్పిన కదా. ఈయన మరి రారన్నారా? నేను అడిగినారు నా మాట ఇద్దే. ఓ బాపు నువ్వు రాత్రి అంతా ఆగమాగం అమ్మని తీసుకొని వచ్చి నింపిన సంచులు గివేనానే? ఏంది బిడ్డ 15 సంచులు? ఎన్ని క్వింటాలు అయితే? 10 క్వింటాలన్నర వడ్లు అయితే బిడ్డ. ఇవి పట్టిస్తే 7 క్వింటాల బియ్యం అయితే, నీకో 2 క్వింటాలు అయితే, తమ్మునికో 2 క్వింటాలు అయితే, మిగతా ఇంట్లో ఎత్తా. గీ వడ్లకే రాత్రి గాయ గవర వేసి అంతా ఎత్తిపై పడిపోయినట్టు వేసినావు. గుత్తాన్ని చినుకులే పడే ఏమవుతాడితే చూసిన వారు. ఏంది బిడ్డ ఈ వడ్డు తడితే వడ్లన్నీ నల్ల పడతాయి. బియ్యానికి రేటు ఉన్నది కాదు బిడ్డ. 5-6 వేలు అట్ట కింటకు. అట్కేనా బిడ్డ? పడితే నల్ల పడితే ముక్కపై అయితే బియ్యం. ముక్కపై అయిన బియ్యం ఎట్లా తింటారే మీరు? ఆ రాత్రి చీకట్లా వచ్చినావు. దెబ్బనేమన్నా పురుగో ఊస కుడితే ఎట్లుండు? పూసలేదు బిడ్డ గట్ల అయితే ఎట్లనే బిడ్డ? ఇచ్చిన దేవుడు తీసుకోపోయి ఆపడే. గట్లయితే దగ్గరికాని బిడ్డ దగ్గరికానే దింతేనే బిడ్డ. ఆగు ఆగు బిడ్డ, నీ దండం పెడితే ఆగే. నేను ఆడకపోతే పట్టుకో ఇంకా పట్టుకో. అవ్వా లేదా బంగారు తల్లి మంచిది కాదు. నా బిడ్డ మొగోడు లెక్కలు చేస్తుంది. మరి లేకుంటే నీ కొడుకు లెక్కనే అంతా పోవే. ఆగు బిడ్డ ఆగ బిడ్డ తల్లి. ఆగే నువ్వు ఆగే పోయకుంటే ఆగు. మెల్లగా ఏం పర్లేదు. ఇదొకటి ఎత్త కథం బిడ్డ. 4 సార్లు ఇదేనా ఇప్పుడు? కావతలేదు అమ్మా. ఆగమ్మా మెల్లగా తల్లి మీద ఏం పని తీసుకొచ్చిన బుజ్జావనం. ఏ వరకు నువ్వు అయిపో మెల్లగా. నిన్ను బంధు ముట్టుకొని అవుతుంది బిడ్డ. రమ్మంట వాడికాక ఈ సంచికి ఈ సంచులు ఆయనలో పోతాయి పోగా. బాబు ఏమైంది? తినకపోతే తెలంగాణ కాగోస పుచ్చుకుంటే గాలి వస్తుంది వాన వస్తుందని నలుగురు తీసుకొచ్చుకొని ఎత్తుకుంటే చదువుకు. ఏమైంది? ఏంది ఏమన్నా దెబ్బ గిట్ల తాకిందాడా? గిడ కూసుందిరా. నువ్వు ఇంటవా బాపు? నీకు శాతం అయితే దానికి గింత మొత్తాలు పట్టుకొని లావట్ట పడుతుంది. అడవైన చెప్తే అసలే ఇంటలేడే. ఉర్రకమ్మ నువ్వు కూసో.
ఏడ పట్టుకున్నదే? నడువులో పట్టుకోవాలి బిడ్డ. అమ్మా ఏంటి నడువులో పట్టుకున్నది అంటాడు? ఇట్లా ఇక డాక్టర్ కన్నా ఫోన్ చేయ బిడ్డ. ఈడుంటే ఎట్లా? ఈడుంటే ఎవరు వస్తారు కానీ పోయి ఎవరిని తీసుకొద్దాం. ఫస్ట్ అయితే ఇంటికి పోదాంపా. ఎవరైనా తీసుకొచ్చా వడ్లేంచు నాతో నువ్వు ఇట్లా కూసే కానీ నేను తమ్ముని తీసుకొస్తా పోయి అన్న బండి మీద కూర్చుంటే పెట్టుకోపోదాం. పబ్బిట్టు నువ్వు ఆగో కూర్చో సపరేట్గా. అత్తరి ఏం కథ కాదే గంత బత్తాలు నీతో నేడైతే అని నువ్వు ఏతల పడి ఎత్తుకున్నావే. మరి ఏం చేద్దాం బిడ్డ? ఎవరైనా ఒకళ్ళని చేసుకోకుంటే ఎట్లా వెళ్తుంది మనకు? ఎట్లా వెళ్తుంది అని ఇప్పుడు దెబ్బ తాకించుకుంటే పిడా తెత్తెత్తే బత్త మరి ఏడ పట్టుకున్నదో ఏమో. బానొస్తుందా అనే బావని రమ్మనే నేను ఎంత మొత్తుకున్నా ఆయన రాలే. ఆయన వచ్చేయండి ఇంత కథ కాకపో. నువ్వు ఒక్కరిని రమ్మని సపడే కూకున్నావు. ఎవరన్నా ఇంకో ఇద్దరిని మాట్లాడితే అయిపోవు కదా. నేను ఆ బావోళ్ళు ఏమో వేసి వచ్చిన బిడ్డ బత్తాలు మనకు అత్తనన్నాడు. అసలు ఇంకా సంచుని ఇచ్చిన వాళ్ళు ఎవలే? నేనే కొనుకొచ్చింది. అది 15 రూపాయలకో సంచి అగ్గు అన్నదాన్ని కొనుకొచ్చిన బిడ్డ. నొప్పి పెడుతుందా? అన్నీ ఉన్నది గిడ వస్తుందా బిడ్డ? ఈడెన్నో గట్టిగా గుద్దినట్టు ఉన్నదే రామా. బత్త ఈపులో గుద్దిందే. నువ్వంత ఆగమాగం చేసినావు. మంచిలు కూడా తేనీయలే. విలువ కొన్ని మంచిలో మన అమ్మ ఎడిపోయింది. ఇప్పుడు అమ్మ ఎడికి మంచిల బాటిల్ కూడా తేలే. నువ్వు చేసిన ఆగం కట్టుంటది. అత్తంది వాన అంటివి గాలి అత్తందంటివి ఒర్రుతివి. నీ ఒర్రుడు పాడుబడా అమ్మత్తు తాగు. రాత్రి మబ్బుకు నా పానం ఉన్నదని బిడ్డ. సూతి కదని నీకు గడగడ బడబడ అంటే చూసినా నాకు. అందుకనే ఇంటికాడ ఉండబుద్ధి కాక ఇప్పుడు మీతో పడొచ్చిన. వాన వచ్చితే ఏ రైతుకు నిద్ర పట్టదే తల్లి. పండించిన పంట అంతా గంగపాలు అయిద్దని భయం కాదా అని. ఇప్పుడేంది చెడగొట్టు వానలు గిట్ల చెడగొట్టు వానలు మంది గండాన్ని వస్తానే ఈ వానలు. దేనికి వచ్చింది కదా, అక్కడికి వచ్చింది కదా, చక్కెరకి వచ్చింది కదా ఈ వాన. మంచిగా 6 కాలం కట్టం చేసి పండించిన పంట అంతా గంగలు కలిసిపోవట్టే. ఇంకా రాముల మామయ్య అయితే 25 బత్తాలు నీళ్ళలోనే ఉన్నాయి బిడ్డ. అయ్యో పాపం. మరి అంటాను వాళ్ళు రాత్రి ఊరికి వెళ్ళినట్టు ఎవ్వరు లేరు పాపం. ఆయన బత్తాలు మొత్తం తడిసినాయి. ఇప్పుడు ఈ నొప్పి మంచిగా ఉన్నదా మరి? బట్టలు పోతే పోనీ కొనుక్కొని తిన్నావు కదా. అంతలోమైతే దొడ్డు బియ్యం తిన్నావు. ఏమైంది? నడుమో గిడుమో ఇరుగుతే ఎట్లుండు? ఇక్కడ వాసిందే బాపు. ఎందుకు వాసింది? జెండు బాబు రాసుకుంటే తక్కువ అవుతుంది బిడ్డ. నువ్వు బాగానే నొత్తుంది కానీ నువ్వు ఓర్చుకుంటున్నావు. నాకు అర్థమైంది. ఓర్చుకుంటే ఏం లేదు బిడ్డ. అంతే ఉబ్బింది చూడు కదా. ఇది అటే వేయింది. అమ్మ వస్తుందిగా. ఏమైందే? ఎవరు అత్తాను బిడ్డ? ఎవరు అత్తలేరు. దవాఖాన తీసుకుపోదామని అత్తానా. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోలేదా? పోయి వచ్చిన బిడ్డ ఇంటికి తీసుకురమ్మన్నాడు. మంచిగా అవుతుందా అని నువ్వు తాగు. ఎవరన్నా ఇద్దరిని కలవలేదా? తీసుకొస్తా అయిపోగా. ఎండ కొడుతుంది బిడ్డ. అందరు ఇళ్ళల్లో వండుకున్నారు. ఎవరు అత్తానులే. ఇగో ఆ బావను ఆ బత్తాలు ఇంటికి వేసుకురమ్మను. ఇంటికి వేసుకొచ్చి ఆ బండి కొట్టుకోపోమని జరా. ఇక నాకు శాతం అయితే లేదు ఇప్పుడు. రేపా నెలలున్నా మిల్లిగానే పట్టించుకొచ్చుకుంటామే మనం. పోదాం పల్లిగా. మెల్లగా నొప్పి ఏర్పడలే కానీ నొప్పి బాగానే ఉన్నది బిడ్డ. నొప్పి బాగానే ఉంది. పడ్డప్పుడు కంటే ఇంకా కాసేపు అయితే ఇంకా బాగానే వస్తుంది. అవును బిడ్డు. మెల్లగా అట్టప్పుడు ఆన్ కాపతొస్తుంది ఈయన కాపతొస్తుంది అంటే పోయి చేస్తావు. ఏమో బిడ్డ మనకు అత్తారనుకున్నా కానీ పూర అధ్వానం చేస్తాను. నువ్వైతే అందరికి పోయి చేసిరా. ఒక్కలన్నా అత్తారా గిట్లు ఉందంటే మన వాళ్ళకి చేస్తే మన వాళ్ళకి చేస్తారు బిడ్డ. ఓ బిడ్డ ఈ తలడిత్తంటే నేను చూసుకుంటే బాధ్యత నా మనసులో పడతలేదు. రేపు దవాఖాన కన్నా తీసుకుపోదాం. రేపటి దాకా చూసుకుంటావా అమ్మ? ఇలా తీసుకుపోయి ఎక్స్రే తీయించాలి. ఏమైంది అనేది తెలుస్తుంది. తమ్మునికి ఫోన్ చేస్తా. మెల్లగా కూర్చో. మెల్లగిడు అమ్మ బాపు ఇంకని తిడు. వాసింది. నువ్వు ఇప్పుడు నువ్వు దానికి గుద్దిందా లేకపోతే నువ్వు దాని మీద పడ్డావే? నాకు అసలు ఎటు కనవల్లే. కాదు బిడ్డ. పెద్ద పెద్ద బత్తాలు ఏంటన్నా మోసినా పెద్ద బత్తాలు మోసారి కళ్ళకి చీకటి వచ్చినట్టు అయింది బిడ్డ. బండినే పడ్డది బత్త అనుకున్నా కానీ అది కింద జారి పడేసరికి దాని ఇట్లా ఇసుక పడ్డనే. నడుపు దెబ్బ తాకింది బిడ్డ. అబ్బా భరించడానికి నొప్పున్నదే. అమ్మా ఫోన్ తమ్మునికి ఇట్లా ఫోన్ చేస్తా. మళ్ళీ తమ్ముడు ఆఫీస్ పోతే ఆ ఫోన్ ఎత్తనే ఎత్తాడు. ఇక వాంతో నాదో బాధ. ఇంత చిన్నదానికి తమ్ముడు దాకేందుకు బిడ్డ ఫోన్ చేసుడు? అమ్మ చెడుబాబు రాత్రి అటుకనే తక్కువ అయితే తీ బిడ్డ. వాడు ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు దక్కన్న రాజ్యాన. వాడు ఆ నుంచి బస్కి రైలు బాతకి రైలు పెట్టుకొని అచ్చుడు నన్ను దావకుండా తీసుకుపోడు. అట్టిగా అవుతుందానే తల్లి. అన్ని గివే మళ్ళా దక్కన్న రాజ్యం ఉంటేంది ఏడుంటేంది. అది చిన్న దెబ్బ నీకెట్లా ఎరకనే? మా చిన్న మామ కూడా గట్లనే ఆయన అమలు పని చేస్తాడు. ఆయనకు మరి నరం పట్టుకుందో ఏమైందో తెలియదు. దెబ్బ తాకినప్పుడు కథం జెండబాం పెట్టుకున్నాడు తీడుకున్నాడు. సపరేట్గా తెల్లారు లేచిండు. మళ్ళీ పనికి పోయిండు. 10-15 రోజులలోనే నడుము మొత్తం వాసింది. గింత బూదిండ్ల జ్వరం జ్వరం జ్వరం. ఏమైందని కథం దవాఖాన తీసుకుపోయి నడుము చూపిస్తే ఆ ఎక్స్రేనా స్కానింగ్ ఏమో వేస్తే కథం లోపల ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ చేయాలి. 5-6 లక్షలు అయితే అన్నాడట. చెప్పిగా ఇప్పుడు మరి అట్లయితే నీకు సంబరమేనా? ఏం దవాఖానే తల్లి. అది ఓంగనే చిట్టి తీసుకునే కాడ 500 అంటాడు.
ఇన్ని మడితాడు మందులు రాస్తాడు. ఒకటి తిన్నాక వేసుకుంటాడు, ఒకటి తినకముందు వేసుకుంటాడు. ఇక ఆ మందులు వేసుకున్నాక వశంగా అని నిర్దత్తది. ఎనికటి రోజులలో ఈ దావకాలు ఎక్కడియే దెబ్బ తాకిందండి తను అల్లారం రాస్తే తుడితే పోయేది. మాయ అయితే బత్తాలు ఇంత బత్తాలు ఆవలీలు కలిసి వాటి పని వేసేది. ఇప్పటి కాలంలో వరి బువ్వ మందుల పూడు తింటే అరగది. ఏ రామ గోస అవుతుంది ఈ భోజనం బట్టి. అవునే బాబు, వెనకటోళ్ళు మస్తు యాక్టివ్ గా గట్టిగా ఉండేటోళ్ళు, ఎంత పని అయినా ఎంత మంచిగా చేసుకునేటోళ్ళు. ఇప్పటికి ట్రాక్టర్లు వచ్చినాయి కానీ వెనకటికి ట్రాక్టర్లే లేవు. ఓ తాత నాగడుతున్నది బిడ్డ. ఎప్పుడు 4ంటికి లేచిపోయి తెల్లారిసరికే 20 గుంటలంతా దున్నేది. గడక మాడి చెక్కలు మాడికా తొక్కు నీ దంచితే పోయేదట. అప్పుడు మా అయ్య చెప్పేది. రోజులే వేరే. ఆ కాలం మంచి కాలం బిడ్డ, చల్లటి కాలం. అంతా దేవుని అసంటోళ్ళు మళ్ళీ ఒకరికొకరు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు రారంటే రాకపోయే ఇంత దెబ్బ దాకే వాళ్ళకి అరవై సాగిరి చేసిందే. ఇప్పుడు ఎంత పైస ఉంటే ఏం లాభం గడ ఆపతి. ఇప్పుడు మేము లేక నువ్వు తప్ప నాన్నే వాడి ఉంటే ఎట్లుండు, ఎవరు అనుకుంటారు? ఈ రోజులే పాపపు రోజులే. ఎట్లయినా మంచిది. మరి పోయాను అర్థమే. ఫోన్ చేయి. ఇదేం చెప్తుంది అమ్మ? అమ్మరా ఫోన్ పడకరా రాదే. అవ్వా ఇది ఎటు పోతే గట్టే. ఫోన్ టేబుల్ మీద ఉంది. ఇగో బిడ్డ చెయ్యి. ఎన్ని గంటలకు వస్తావే? ఎప్పటి నుంచి వరనే ఫోన్ పెట్టిలే ఇంట్లో అన్నీ బిడ్డ దొరకలే. ఏది ఇంట్లో అన్నా దొరకదు. వాడు మళ్ళీ ఆఫీస్కి పోతాడు తమ్ముడు. హలో తమ్ముడు, ఏడున్నావురా? ఇప్పుడే ఆఫీస్కి పోతున్నానే. అంత మంచిగా మీరు? నాకేమైంది, నేను మంచిగా ఉన్నా కానీ ఇగో మన అయ్యే ఉన్న కాడు ఉంటాడా, ఓటి పోయి ఓడి వేసుకుంటాడు. ఏమైంది బాబుకు? ఏమైంది ఏంది? ఇగో నిన్న రాత్రి గాలి ద్వారం వస్తుందని తిండి బాపతి వాళ్ళు అమ్మున్ను బాబు పోయి రాత్రి నింపిర్రు. పొద్దుగల పట్టించుకొస్తా మళ్ళీ వానో వరపు అని ఎడ్ల బండ్లు వేసుకొని పోయి పట్టించుకొస్తా అని ఏం చేసిండు, ఆ బత్తాలు ఇంత పెద్దగా ఉన్నాయి అవి 70 కిలోలో మరి 60 కిలోలో ఎత్తుకున్నాడు. 2 బత్తాలు బండ్లు వేసిండో లేదో 3వ బత్తకు కళ్ళు తిరిగినాయి అన్నాడు, కింద పడ్డాడు. మరి ఆ బత్త ఈపులో గుద్దింది, నడుముకు గుద్దింది, బాగా ఏడుతాడు, నడుమంతా వాసిందిరా. ఓ నీ మళ్ళీ లేనిదోటి చేసుకున్నాడా? బాగానే తాకిందా? ఏమో మరి అది నొయ్య గుద్దిందో ఏమైందో నాకెట్లా తెలుస్తుందిరా. నడుమంతా వాసింది. ఊళ్ళో డాక్టర్కి చూస్తామంటే ఆయన లేడట, తీసుకురమ్మన్నాడట. ఇది చూసుకుంటూ ఉండద్దు తమ్మి, మనం దవాఖానకు తీసుకుపోతేనే బాబుకి ఏమైంది అనేది తెలుస్తుంది. నడుము కదరా. చిన్న చిన్న బత్తాలు ఎత్తుకుంటారు 30-40 కిలోలు. ఇక 70 కిలోల బత్తాలు ఎత్తిండా? ఇప్పటికే కాలు మంచిగా లేదు మొన్ననే. మరి నువ్వు ఒక్క అడుగు రారా వీలు చూసుకొని చెప్పనా. ఇక మరి హన్మకొండ కడిగి రా, మన అమ్మ నేను పోతాం. సరే హన్మకొండకి వస్తా నేను, మరి తీసుకురాలి మీరు. ఇక మరి బిడ్డ ఇగో నువ్వు ఒక్క అడుగు ఆడి దగ్గర దవాఖానకు. బాపును అమ్మ దెబ్బన అత్తే బావను కూడా పంపిస్తా, బావకు ఫోన్ చేస్తా. సరే బావను కూడా పంపి, మరి బావను కూడా రమ్మను. సరే నువ్వు రా, ఒక్క అడుగు తొందర సార్కి చెప్పి. ఆఫీస్లో ఏదో ఒకటి చెప్తుంది అక్క. సరే అక్క వస్తాను, నేను బయలుదేరుతాగా. సరే. ఫంక్షన్ అయిన కాడికి వెళ్ళి ఒక్కసారి కూడా మాడబిడ్డతో మాట్లాడలే. ఆమె ఏమనుకుంటుందో ఏమో. హలో హలో చెప్పే. ఏడున్నావు? వడ్ల పైసలు పడ్డాయంటే బ్యాంకులో పోయినాయి. అప్పుడు బాపులు దాకా నువ్వు నీకు ఫోన్ చేసే కదా రమ్మనిరి. చేసిలు కానీ బ్యాంకులో బొచ్చడి మంది ఉన్నారు. ఆ లొల్లికి ఏమీ వినబడతలేదు. హలో హలో అంటే ఇక మళ్ళీ ఎత్తా అని చెప్పిన. ఏంది ఏం లేదు, పొద్దున బస్తాలు ఎత్తవేయండు. ఆయనతో కళ్ళకు చక్కెర వచ్చినట్టుంది. 2 బత్తాలు వేసిండు, 3వ బత్తకు కథం కళ్ళు తిరిగినట్టున్నది, జారిండు, పడ్డాడు. అది మరి బత్తే గుద్దిందో నడుముకు లేకపోతే ఎట్లా అయిందో తెలియదు కానీ నడుము మొత్తం ఇట్లా 1 సైడ్ వాసింది. అయ్యో కదా నిన్ను రమ్మనిరు కదా, పోతానన్నావు, మరి పోయినావా? వాడు క్రాప్ లోన్ కట్టాలని వారం నుండి ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాడు. అవి కడదామని బ్యాంకు పోయి ఇడిపిద్దామంటే బొచ్చడి మంది ఉన్నారు. పొద్దుగాలు తినకుండా పోయినా నేను గవర్ అవుతుందని వచ్చిన. అది కానే కాలే ఇంకా పని. అయ్యో ఏమో గణేష్ గనికైతే ఫోన్ చేసిన, తమ్ముడు ఆనంకెళ్ళి వస్తా అన్నాడు. హన్మకొండకు బాపును అమ్మను పంపిస్తున్నారా, నువ్వు రా అని చెప్పిన. వీలైతే బావను కూడా పంపిస్తా అని చెప్పిన. నువ్వు చెప్పొచ్చు కానీ నాకు సగం ముచ్చట అర్థం కాలేదు, ఏం కాలేదు. సరే నువ్వు ఆడ పని తీరుడుతోనే ఒకవేళ వీలైతే వీలు చూసుకొని పోయిరా. సరే పని అయిపోతే చూస్తా కానీ బాగా తాకిందట నానే, నడతలేడు అసలు. ఏమో ఎక్స్రే తీస్తారో అది స్కానింగ్ తీస్తారో ఏం చేస్తారో చూస్తే తెలుస్తుంది. అయినా మీ అయ్యకు ఇంత ముందే కాలేజీంది కాదే, ఇంకా 2 కూలీలను పెట్టుకొని చేయించుకుంటే బాబు కాపాయం కట్టి కడుపులు కొట్టి అన్నట్టు చేస్తాడు మీ అయ్య ఏమైనా. ఇగో మా మరదలు ఫోన్ చేస్తుంది, ఆగబ్బా నేను మళ్ళీ ఫోన్ చేస్తా.
సరే కానీ మన బ్యాంకు బుక్ ఎడబెట్టి ఏమో నాకు తెలియదు, అది మళ్ళీ ఫోన్ చేస్తావు, నువ్వు తర్వాత చేస్తావు. ఒకవేళ నువ్వు పోయేది ఉంటే పో, సరేనా? సరే సరే నాకు పోతే ఫోన్ చేయి మరి. సరే ఉండు. హలో మౌనిక. అక్క చెప్పే. మంచిగా ఉన్నావా అక్క? అంత బాగున్నానే, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా అక్క. నీ ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం బాగానే ఉంది. అత్తమ్మ ఏం చేస్తుంది అక్క? అమ్మున్ను బాపు లేరే, హన్మకొండ వేళ్ళు. ఎందుకు? ఏం లేదే, బియ్యం పట్టిద్దామని పొద్దున వడ్ల బత్తాలు ఎడ్ల బండ్లు వేద్దామని బాపున్న అమ్మ నింపేయినాం. 2-3 బత్తాలు వేసిండు, కథం కళ్ళు తిరిగినట్టు అయినాయి. అన్నే పడ్డాడు. మరి ఆ బత్తను ఏ గుద్దిందో ఏమో, నడుమంతా వాసింది, బాగా నొప్పి అని తల్లడిస్తాడు. అమ్మున్ను బాపు ఇప్పుడే హన్మకొండ వేయర్రు. ఆనంగా గణేష్ గారిని రమ్మని ఫోన్ చేసిన, తమ్ముడు అత్తనన్నాడు. నాకెందుకు చెప్పలే అక్క? ఇక నీకెందుకు చెప్పలేదంటే నువ్వే గట్లున్నదానివి, నీకు చెప్పి టెన్షన్ పెట్టుడు ఎందుకని నీకు ఫోన్ చేయలేదే. తమ్ముని కూడా చెప్పకని చెప్పిన. బాగా కలిగిందా? ఇప్పుడు బాగా అంటే రక్తం గిట్ల ఏం వెళ్ళలే, నొయ్య గుద్దినట్టుంది, నడుము వాసింది. టెన్షన్ పడుడు ఏం లేదు. దబ్బన పోతే దవాఖానలో డాక్టర్ ఏమంటాడో తెలుస్తుంది. కానీ మరి బాబుని ఇట్లా పంపియన్న హాస్పిటల్కి? మీ బాపు నానే ఏం కాదు, పొద్దున పోయి సాయంత్రం వరకు అత్తరు, గార్డెన్ చెప్తారే అత్తరు. కానీ ఇప్పుడు నువ్వే గట్లున్న మనిషివి, నీతోనే ఉండాలి. కానీ వాళ్ళు అటు ఇటు తిరుక్కుంటుంటే ఇప్పుడు అసలే పొద్దులు పడ్డాయి, ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కదనే. వద్దు, ఎవ్వరు పోవడద్దు, ఏమద్దు. అంతలో అయితే బాపు ఇంటికి వచ్చినాక ఒక అడిగచ్చి సుత్తవైతే. సరే, నువ్వు టెన్షన్ ఏం పడకు. సరే. తిన్నావా మరి నువ్వు? నేను తిన్నా, గొల్లు వేసుకున్నా, అంత మంచిగా. నువ్వు ఆరోగ్యం జాగ్రత్త. సరే. ఏంది బిడ్డ, ఎవరికేమైంది? మా మావనట్నే వడ్లు పట్టించుకొస్తా అని ఎడ్ల బండి పట్టుకొని ఆడికి వేయిందట. ఆ బత్తాలను లేయంగా జారి పడ్డాడట, నడు మీద పడితే దెబ్బ కలిగిందట. అయ్యో, మరి ఎట్లున్నాడు? దాకంలోకి పట్టుకపోయారట. ఆయనకి ఎప్పుడు ఆపచ్చండి, ఓ మందిని విలువడు, ఏం చేయడు, అంతా మీదేసుకొని చేస్తాడు. వాళ్ళకి ఆచారం ఏందో బిడ్డకి ఇట్లా అవుతుంది, వాళ్ళకి ఇయ్యడు. ఆపది బాగుంటుంది అన్నకు, మనిషిని పెట్టుకొని చేసుకోక ఒకడే పోతాడు పొలం. మరి కాదు, మొన్ననే కాలు ఇరిగింది, ఇప్పుడు మళ్ళీ ఒకటి చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇట్లుంటిని వాళ్ళు పనికే పోతే హైదరాబాద్ ఆయన ఉండబట్టే. గాషరాన్ని నువ్వేం చెప్తావు, నేను చెప్తావు బిడ్డ. తాకిన కాలుకి దెబ్బ తాకుతుంది అట అంటారు పెద్దలు. ఇప్పుడు ఎక్కడట మరి? దాకంలోకి తీసుకుపోయారట. ఆయన మంచిగా ఉండాలి బిడ్డ, మీ ఇంటికి పెద్ద దిక్కు అయినే. ఆయన మంచిగా ఉంటేనే మీరు అందరూ మంచిగా ఉంటారు. ఎంతైనా కూడా ఇంటి పెద్ద దిక్కు బాగుంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది బిడ్డ. చూసేద్దాం తీరైపోతున్నా పోయి. నువ్వెందుకు బిడ్డ, నువ్వు గిట్ట పుట్టోళ్ళు నువ్వు కాదు బిడ్డ. నువ్వెందుకు, నేను పోయి చూసేస్తా. నీ దగ్గర అమ్మ ఉంటుంది, అవసరమైతే చింటుగాడు నేను పోయి చూసేస్తాను. నువ్వు బాధపడకు బిడ్డ. మా నువ్వు రంది పెట్టుకో. తెలుసుకున్నా. నువ్వు పడుకో బిడ్డ, ఏ పడుకో, కోసేపు పడుకో. మంచిగా జ్యూస్ గిట్లా తీసుకురా రాదే బిడ్డకు. తీసుకొచ్చి తాపి. చింటిగాడు కమలాపూర్ పంపించిన కొబ్బరి బొండాలు తెస్తా అనిపోయాడు, వాడు అటు అయిపోయాడు, వాడు రానే అత్తలేడు. ఏమన్నారే బాపు డాక్టర్లు? ఏమన్నారా తమ్మి? ఎంఆర్ఐ స్కానింగ్ తీసిళ్ళు, మందులు రాసిన 3000 రూపాయల మందులు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నది అట్నా? ఏం లేదు, మళ్ళీ ఒకసారి రా అన్నాడు, అడ్మిట్ చేస్తా అన్నాడు. సర్జరీ చేయాలంటాడు, 2 లక్షల వరకు అయితే అంటాడు. సర్జరీ వద్ద ఏమవుతారా, నీకు దండం పెడతారా? అంటే ఏమన్నా ప్రాబ్లం అయిందా? అయింది, బాగానే తాకిందట. మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చినావు? ఆపరేషన్ చెప్పి అయిపోవు కదా. బొక్క మీద నరం ఎక్కిందట, సర్జరీ చేయాలన్నాడు డాక్టర్. ఓ దేవుడా, ఆపరేషన్ అంటాలా? 2 లక్షల రూపాయలు అయితే అన్నాడు డాక్టరు. ఆపరేషన్ ఎందుకు, 1 లక్ష రూపాయలు అయితే అంటాను. గొల్లితో నయం అవుతుంది, గొల్లు వేసుకుంటాను ఇంటికి తీసుకొని వచ్చిన్నాను. నీకు పని ముఖ్యమా పానం ముఖ్యమే? పానం మంచిగా ఉంటే రేపైనా మళ్ళీ లేచి పని చేసుకోకపోదువా? మీకు దండం పెడతానే. ఇప్పుడు ఆపరేషన్లకి వాళ్ళ దగ్గర పైసలు ఎక్కండి. 10 రోజులు మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకు ఏమంత పెద్దగా లేదు తీరా. నువ్వే డాక్టర్ కదా, 10 రోజులు మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది అనడానికి. డాక్టర్లు చెప్పింది నువ్వు వింటావా? నువ్వు చెప్పింది మేనన్నా. వాడు ఎన్ని పెడతాడే, ఆ పొల్లకే గంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు పైసలు ఏడున్నాయి, ఏమన్నా అప్పు తెచ్చి పెడతాడు. ఇప్పుడు నీకేం బాధ? ఈ అప్పు ఏమద్దే తల్లి, అప్పు తెచ్చరద్దు, కొప్పులు పెట్టరద్దు, ఏం కాదు తీరా గణేష్. మంచిగానే ఉన్నా నేను. ఓ బిడ్డ, తమ్మిని మాట ఇంటలేడు, నా మాట ఇంటలేడే బిడ్డ. ఆడికైనా ఆడికి చిన్న అడుతుంది అని అడిగిన బిడ్డ. నడవదమ్మా దీనికి అని అన్నాడు. అన్నవాళ్ళే గుడ్డలే పెట్టి సుత్తాడు, నామకారం మీరు సుత్తాడు, పాప అంటాడు. ఇక సపరేట్ వచ్చిన బిడ్డ ఏం చేయాలి? బాపు, నీ పానం కోసమే వాడు నువ్వు అమ్మ కొట్లాడే. నువ్వు వాళ్ళనే ఉరివి చూస్తే ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు నొప్పి ఎట్లున్నది? ఏమన్నా తగ్గినట్టు అయిందా?
ఏం తగ్గలేదే, నాకు ఆపరేషన్ చేస్తుంటే భయం అవుతుంది. నేను ఆపరేషన్ చచ్చినా చేయించుకోని, ఇట్లా చచ్చిన మంచి దగ్గర నాకు ఆపరేషన్ వద్దు. అరే ఏంది నువ్వు చిన్న పూలగన్ లెక్క గిట్ల చేస్తున్నవే? ఇయో నువ్వేం భయపడకు. ఈ ఒక్క 4 రోజులు నీకోసం 4 రోజులు గోళీలు వేసుకో. 4 రోజుల వరకు తగ్గకపోతేనైతే నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి. సరే చూద్దాం. అమ్మ ఇక పోయి ఇంట్లో పెట్టుకో. తమ్ముడు ఏం తినొచ్చిండో ఏమో, పొద్దుగాల లేచి వాడు అక్కని చెల్లి వచ్చిండు. బుక్కడంత అన్నమే వాడు అన్నం తింటాడు. ముఖం తీడ్చుకపోయింది కొడుకుది, ఎండలో పడి వచ్చినట్టున్నది. ఒక బుక్ వేసుకురాబో. ఏం కూర చేసినావు తల్లి? అమ్మండి నా పప్పు మంచిగా లేదని నేను వాడు పప్పుతో తినడని 2 దొండకాయలు వెళ్తే అండి నా కోసి. మంచి పని చేసినావు. నువ్వు గిట్ల వరకు నడుము పట్టించిండారా? ఇచ్చిండు, గోళీలు ఇచ్చిండు, గోళీలు వేసుకో అన్నాడు. ఈ మంచం అన్న వంచుకొని కూర్చుంటా గిట్టు. అప్పు ఓరు గణేషు, గణేషు అబ్బా ఇక మంచిగా ఎందుకు చెప్తా? నీకైతే ఏడ పని లేదా బాబు? ఇటు కూర్చుందామని వేసుకున్నా బిడ్డ. నాకు చెప్తా నేను అయిపోతున్నా. ఏంద్రా రేపటికి 15 రోజులు రా దవాఖాన పోయొచ్చి ఇన్ని మందులు ఇన్ని గోళీలు మింగ పడితే కూడేయడమా లేదా? ఈ నొప్పి తగ్గదారా? నేను పోతేనే పోతా అదే ఈ నొప్పి. పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలంటే పైసలు పోతాయని అట్లానే పడుతుంది నువ్వే. ఇక నువ్వేమన్నా అంటే పెద్ద హాస్పిటల్ అంటారు అయ్యా. అరే బాబు, ఫిజియోథెరపీ అని ఉంటుంది. నువ్వు ఒక 3-4 సెషన్లు హాస్పిటల్కి వచ్చినావు అనుకో, నీకు ఎట్లాంటి సర్జరీ లేకుండా గోళీలు లేకుండా నీ నొప్పి అంతా తీసేస్తాడు సారు. ఏమోరా, ఇక నీకే ఎరగరా, నాకైతే ఏం తెలియదు. ముచ్చటైతే రేపు పొద్దుగాల అపాయింట్మెంట్ బుక్ చేసినా నువ్వు పోదాం. నేను ఆన్లైన్లో కూడా చూసినా చాలా మంది మంచిగా ఉన్నా అని చెప్పారు. తక్కువ రేట్లో అయింది. నాకైతే నొప్పి తక్కువ పెట్టాడు చూడరా. ఇక నొప్పి తక్కువ అయితే నువ్వు టెన్షన్ పడకు. రేపు పొద్దుగాల పోదాం మనం. నువ్వు అమ్మకి చెప్పు. సరే నీకు బాగా చెప్తా తీయ బాబు, ఫోన్ చేస్తా. రేపు రమ్మంట, పొద్దుగాలనే తయారుగా అమ్మంట. 5-6 గంటల వరకు పోదాం. 10 అవుతుంది. అంతేరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. మా మర్విన్ వీడియోస్ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మేము తీసిన ఈ చిత్రం ప్రతి ఒక్క రైతన్నకి అంకితం. మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టండి. బాయ్.